హలో అండి, ఎలా ఉన్నారు? సో, బేసిక్‌గా మాతో ప్రాసెస్ చేసుకున్న వాళ్ళు గానీ, బయట క్వెరీస్ గానీ, బయట నుంచి కాల్ చేసేవాళ్ళు ఇప్పుడు క్వెషన్స్ మార్చారు. ఇప్పుడు మేబీ కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మరు. ఇప్పటికైనా చాలామంది నన్ను నమ్మట్లేదు. సీ మేమెట్లా వర్క్ చేస్తామంటే ఎందుకు 6,00,000 చార్జ్ చేస్తున్నారంటే ఇప్పుడు ఓపెన్‌గా చెప్తా. ఎప్పుడు నేను చెప్పలా. నా పాత వీడియోస్‌లో కూడా నేను ఎప్పుడు చెప్పలే. కానీ ఇప్పుడు చెప్తా వినండి. ఓకేనా? మాకు ప్రతి కన్సల్టెన్సీకి 2 వేస్ ఆఫ్ డూయింగ్ ఉండిద్ది. ఓకేనా? 2 వేస్ ఆఫ్ డూయింగ్ వర్క్. ఒకటి స్టూడెంట్స్‌ని డైరెక్ట్ అప్రోచ్ అవ్వడం. ఓకేనా? సెకండ్ మేము స్టూడెంట్స్‌ని డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వం. సెకండ్ కేటగిరీ మాది. ఎట్లా అంటే మేము కన్సల్టెన్సీ అప్రోచ్ అవుతాం. B2B చేస్తాం మేము. చాలా కన్సల్టెన్సీస్‌కి సైప్రస్‌కి ప్రాసెస్ చేయడం రాదు, తెలీదు. ఓకేనా? తెలిసినా కానీ అక్కడ గైడెన్స్ ఉండదు. మాకు 17 కన్సల్టెన్సీస్ డైరెక్ట్ టైఅప్ ఉంది. డైరెక్ట్ ఎంఓయూస్ మేము చేసుకున్నాం. ఓకేనా? వాళ్ళు రావడం కానీ మేము వెళ్ళడం కానీ 17 కన్సల్టెన్సీ మాకు డైరెక్ట్ టైప్ ఉండిద్ది. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్ సెప్టెంబర్ బ్యాచ్ అనేది లాస్ట్ బ్యాచ్ కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తాం. సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ అని 6,000 యూరోస్. మీ 6,500 యూరోస్ యూనివర్సిటీ ఫీజు ఉంటుంది, కానీ మీ 6,000 ఛార్జ్ చేస్తాం. ఈ 6,000 యూరోస్లో కూడా మాకు కొంచెం సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ నాకు కమిషన్ ఉండిద్ది. ఓకేనా? అది మేము కన్సల్టెన్సీస్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు బల్క్గా వస్తాయి కాబట్టి మాకు ఫైల్స్ లెట్స్ ఒక 50,000 మిగిలింది అనుకోండి. 6,000 యూరోస్లో 50,000 మిగిలితే మేము 20,000 పెట్టుకొని 30,000 పెట్టుకొని 20,000 వాళ్ళకి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను నేను. ఓకేనా? అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు 1.5 lakh ఛార్జ్ చేస్తారనమాట. 6 lakhs ప్లస్ 1.5 lakhs 7.5 lakhs మేబీ కొంతమంది 1.5 lakh, కొంతమంది 2 lakhs, కొంతమంది 3 lakhs అప్ టు 10 lakhs ఎంత ఛార్జ్ చేసి డిపెండ్స్ ఆన్ ద కన్సల్టెన్సీ. మేము సెకండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము డైరెక్ట్గా కన్సల్టెన్సీ వాళ్ళకి ఏదైతే ప్రైస్ ఇస్తున్నామో స్టూడెంట్స్ కూడా అదే ప్రైస్ ఇస్తున్నాం. చాలామంది అది గమనించాలన్నమాట. చాలామంది నన్ను నమ్మట్లేదు ఇప్పటికి కూడా. కన్సల్టెన్సీ వాళ్ళకి మేము ఏదైతే ప్రైస్ ఇస్తున్నామో 6 lakhsలో కూడా నాకు 50,000 కమిషన్ మిగిలిద్ది. నేను ఓపెన్గా చెప్తున్నా. ఐ డోంట్ గివ్ ఎ ఫక్ టు నో బడీ. ఓకేనా? ఐఎమ్ నాట్ గోన్ ఆన్సరబుల్ టు ఎనీబడి. ఓకేనా? నేను ఆనెస్ట్గా చెప్తా ఉన్నా. అయిపోద్దు 6 lakhsలో కూడా నాకు 50,000 కమిషన్ మిగిలిద్ది. ఓకేనా? ఆ 50,000 నాకు కొంచెం ఇనిసో డాక్యుమెంటేషన్ కొండిద్ది. 10,000 అయ్యింది ఆబ్వియస్లీ. 10,000 ఓకే డాక్యుమెంటేషన్ నేను కట్టుకోవాలి. అక్కడ గైడెన్స్ ఇచ్చే వాళ్ళకి సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వాలి. ఓకేనా? ఎందుకు ఓపెన్ చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పినప్పుడు ఇది కూడా చెప్తాను. నాకేం తప్పలేదు. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ కేటగిరీ, ఆల్ దీస్ అడ్మిషన్స్ అండ్ స్టఫ్, నన్ను అడిగే క్వశ్చన్సే వస్తాయి ఇప్పుడు. ఓకేనా? 2 క్వశ్చన్లు ఏమైంది అంటే, ఒకటి షెంజన్లో కలిసిన తర్వాత మేము ఎక్కడికైనా ట్రావెల్ అవ్వచ్చా? దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్ దట్ ఎవర్ హర్డ్. ఓకే, వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. ఎప్పుడు? రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ అనే ఒక గవర్నమెంట్, సైప్రస్ని రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ అంటారు. ఆ రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ అనే ఒక కంట్రీ గైడ్లైన్స్ ఎట్లా ఉండాలంటే మీరు ట్రావెల్ అవ్వడానికి థర్డ్ కంట్రీ నేషనల్స్ అంటే ఎవరు? మనం, ఇండియా వాళ్ళు, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, వీళ్ళు థర్డ్ కంట్రీ నేషనల్స్ అని వాళ్ళు కేటగరైజ్ చేసి పెట్టారు సైప్రస్లో. సెకండ్ కంట్రీ నేషనల్స్ అక్కడ ఎవరు? రష్యా, యూకే, గ్రేట్ బ్రిటన్, వీళ్ళు సెకండ్ కంట్రీ నేషనల్స్. ఫస్ట్ కంట్రీ నేషనల్స్ వాళ్ళు, సెకండ్ వీళ్ళు, థర్డ్ కంట్రీ మనం ఏషియా వాళ్ళని థర్డ్ కంట్రీస్ అంటారు. ఓకేనా? సో వీళ్ళు థర్డ్ కంట్రీ నేషనల్స్ వాళ్ళు ఎవరైతే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత షెంజన్లో కలిసిన తర్వాత, వన్స్ షెంజన్లో కలిసిన తర్వాత థర్డ్ కంట్రీ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రూల్ ఫేవర్గా పాస్ అవ్వాలన్నమాట. ఏమని పాస్ అవ్వాలి? థర్డ్ కంట్రీ నేషనల్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ వచ్చు షెంజన్ జోన్లో అని ఒక రూల్ పాస్ అయితే మాత్రం వెళ్ళగలరు, లేదంటే వెళ్ళలేరు. చాలామంది ఏం చెప్తున్నారంటే, ప్రతి కన్సల్టెన్సీ వాడు ఎవడైనా కానీ బయట కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవడైనా చెప్పేవాడు ఏం చెప్తున్నారంటే షెంజన్లో కలిసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటున్నారు. అది నిజం కాదు. గవర్నమెంట్ నుంచి రూల్ పాస్ అవ్వాలి, అప్పుడు మాత్రం మీరు వెళ్ళడానికి స్కోప్ ఉండిద్ది అనమాట. అట్లా కాకుండా ఇంకొకటి ఉండిద్ది, నీకు అక్కడ నచ్చకపోతే ఇంకో వే ఆఫ్ ఉండిద్ది, అక్కడ నుంచి వేరే ట్రావెల్ అవ్వడానికి ఇంకోటి ఉండిద్ది. కానీ నేను చెప్పను, అది నాతో డైరెక్ట్గా ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తాను. ఎందుకంటే ఎన్ని వీడియోస్ చేస్తున్నాను, ఆల్రెడీ నాకు ఒక 10 to 15 మెంబర్స్ డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి యూట్యూబ్ నుంచి వచ్చి ప్రాసెస్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 10 to 15. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఓకేనా? కొంతమంది అన్నా బాగుపడుతున్నారు కనీసం. ఓకేనా? ఇక్కడ 8 లక్షలు 7.5 లక్షలు ఛార్జ్ చేసే వాళ్ళకన్నా నేను చాలా ఫేవర్ చేస్తున్నట్టు ఆనెస్ట్గా. 6 lakhs ఏమో యూనివర్సిటీ ఫీజు కట్టేస్తున్నా, 6,000 యూరోస్. ఓకేనా? అపార్ట్ ఫ్రమ్ ద 2 lakhs మీరు తీసుకుని వెళ్ళాలన్నమాట. అది ఎందుకు? మీ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి మాత్రమే. అంటే 8 lakhs కాకుండా ఒక 30,000 ఫ్లైట్ టికెట్ వేసుకోండి, ఒక 30,000 షాపింగ్ వేసుకోండి, 50,000 వేసుకొని
860 ఓవరాల్గా 9 వేసుకున్నాను. 9 lakhs నేను అవ్వగొడుతున్నా. ఇక్కడ చాలామంది ఎట్లా చేస్తున్నారు, 6,50,000 యూనివర్సిటీ ఫీజు కట్టిస్తున్నారు అనమాట. కొంతమంది ఏమో ఎందుకులే ఇప్పుడు మళ్ళీ గొడవలు అవుతాయి. మీకు తెలుసు, నేను లాస్ట్ వీడియోస్ చెప్పాను, ఏం బొక్క ఎవడైతే ఏమనుకుంటారు. కొంతమంది ఎట్లా చేస్తున్నారంటే డాక్యుమెంటేషన్ ఒక 5,000 తీసుకున్నారు, అపోజిట్లో ఒక 5,000 తీసుకున్నారు, ప్రాసెసింగ్ ఫీజు ఒక 50,000, అక్కడికి వెళ్ళిన తర్వాత మెడికల్ ఫీజు ఒక 50,000. అంటే ఎంత, 1.5 lakhs, 6.5 lakhs కాకుండా 1.5 lakh అంటే 8 lakhs ఇక్కడ చేస్తున్నారు. 2 lakhs మళ్ళీ మీరు తీసుకెళ్ళాలి, 10 లక్షలు. షాపింగ్ కానీ ఇంకోటి కానీ 11 లక్షలు అవుతుంది. మంత్ అవుతుంది, ఎంత అవుతుంది, 9 లక్షలు, 8,60,000 అవుతుంది. నేను రౌండ్ ఫిగర్ వేసి 9 లక్షలు చెప్పాను. ఓకేనా. చాలామంది అది ఎట్లా చేస్తున్నారు, 11 లక్షలు అవుతుంది. మీరు కంపేర్ చేసుకోండి. చాలామంది నాకు కాల్ చేసిన వాళ్ళు కూడా, అన్న మేము ఆల్రెడీ వాళ్ళకి ఒక 25,000 కట్టున్నామన్నా, మరి ఎట్లా వాళ్ళు ఏమని అనుకుంటారు అంటే, వాడి బొక్క అనుకుంటాడు. అరే నీకు లక్ష రూపాయలు నువ్వు సేవ్ చేసుకోవాలనుకుంటే నాకు అడిగిరా, 1,50,000 నువ్వు సేవ్ చేసుకోవాలనుకుంటే నాకు అడిగిరా. నేను ఎవరిని బతిలాను. ఒకసారి నాకు కాల్ చేసి మనోడు డైరెక్ట్గా మనోడు ఎవరైతే కాల్ చేసిన వాళ్ళు నాకు డైరెక్ట్ టచ్లో ఉండి, అన్న నేనే మీతో ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి నేను ప్రాసెస్ చేస్తాను. నేను ఎవరిని బతిలాన్ని, ఆడ ఎవడైనా కానీ, కన్సల్టెన్సీ అయినా కానీ, స్టూడెంట్స్ అయినా కానీ, నేను బతిలాన్ని. ఐఎమ్ నాట్ దాట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఒకరిని బతిలాడే అవసరం నాకు లేదు. నేను ఫేవర్ చేద్దామని చూస్తున్నా. నువ్వు బాగుపడాలి, మీ అమ్మ బాబు సంపాదించిన డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే నాకు అడిగి రా, లేదంటే లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. నాతో చాలామంది షిఫ్ట్ కాపీలు ఉంటాయి, నేను పెడతాను, నెక్స్ట్ వీడియో నేను పెడతాను. ఎంత కట్టారో చూసుకోండి, ఓకేనా. చూసుకొని నాకు అడిగి రండి. ఇంకా డెడ్ లైన్ వచ్చేసి ఈ మంత్ ఎండ్ దాకా ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ మాతో చేసుకునే వాళ్ళు ఫాస్ట్గా వీడియోస్ ఫాస్ట్గా ఎగ్జామ్ రాసుకొని నాకు అడిగి రండి. 100% వీసా ఇప్పిస్తాం. అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ సైప్రస్ దే విల్ బీ న్యూ అప్డేట్ అబౌట్ ఫిన్లాండ్ వీసాలు మేము నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా స్టార్ట్ చేస్తున్న వర్క్ వీసాలు ఇవి. ఇప్పుడైతే కాల్ చేయమాకండి ఫిన్లాండ్ గురించి, ఓకేనా. ఫిన్లాండ్ గురించి ఇప్పుడైతే చేయమాకండి. సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మేము ఫిన్లాండ్ వర్క్ వీసాలు స్టార్ట్ చేస్తాం. ఇది కూడా పెద్ద అమౌంట్ ఏం కాదు. ఇది కూడా నేను ఓపెన్గా చెప్తా, ఎంత ఉండిద్ది, ఎట్లా ఉంటుంది కేటగరైజ్ చేసి నేను చెప్తాను. అండ్ ఎవరైతే నన్ను ట్రస్ట్ చేసి నాతో వర్క్ చేస్తున్నారో, నాతో ప్రాసెస్ చేసుకున్నారో, యూ గాన్ బి ఇన్ సేఫ్ హ్యాండ్స్. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ యూ గైస్ మేక్ ఇట్. నా దగ్గరకు వచ్చి ప్రాసెస్ చేసుకున్నందుకు మీరు సేవ్ అవుతున్నారు, నాకు బిజినెస్ జరుగుతుంది. సో నేను ఏదన్నా ఓపెన్ చెప్తా బ్రో. ఎవడైనా కానీ ఎవరికి నేను భయపడినా, ఓకేనా. సలూట్.